సో హై నేమ్ సో వాట్ ఈజ్ ఎన్ఎంసీ రూల్స్ అని అడుగుతున్నారండి. అసలు ఏంటి ఎన్ఎంసీ రూల్స్ ఏంటి అని అడుగుతున్నారు. అసలు ఏంటి ఆ ఇంపాక్ట్ ఆన్ ఎంబీబీఎస్ అబ్రాడ్ గురించి, ఇంపాక్ట్ ఏమిటి, ఏ విధంగా ఉంటుంది, అసలు ఈ ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అయిపోతే ఏంటి అని అడుగుతున్నారు. అసలు ఎన్ఎంసీ రూల్స్ అంటే ఏంటి అంటే, సార్ మనకి ఎన్ఎంసీ రూల్స్ అంటే నేషనల్ మెడికల్ కమిషన్ అని మన బోర్డు ఉంటుందండి. అంటే ఇండియాలో మీరు ఎంబీబీఎస్ ఒక డాక్టర్ అవ్వాలి అంటే ఈ బోర్డు సంబంధించి రిజిస్ట్రేషన్ లైసెన్స్ కంపల్సరీ కావాలి. వీళ్ళు ఇస్తే లైసెన్స్ అంటే మనకి ఇండియాలోనే మెడికల్ బోర్డుకి హెడ్ అనమాట. మెడికల్ బోర్డునే ఎన్ఎంసీ అంటారు, నేషనల్ మెడికల్ కమిషన్. ఇంతకుముందు పాత బోర్డు ఉండేదండి, ఎంసీఐ అని ఉండేది. దాన్ని క్యాన్సిల్ చేశారు 2020లో క్యాన్సిల్ చేశారు. 21లో సరికి ఎన్ఎంసీని ఇంట్రొడ్యూస్ చేస్తారు, నేషనల్ మెడికల్ కమిషన్ అని. ఈ నేషనల్ మెడికల్ కమిషన్ అంటే ఏంటంటే సార్, మనకి ఇండియాలో ఉన్న ఎంబీబీఎస్ డాక్టర్ని అబ్రాడ్ వెళ్ళే డాక్టర్ల, ఇండియాలో డాక్టర్లు అవ్వాలన్న వాళ్ళని అబ్రాడ్లో డాక్టర్ అవ్వాలన్న వాళ్ళకి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేస్తుంది అనమాట. కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేసి మీరు రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అయితే మాత్రమే ఆ డిగ్రీ ఇండియాలో వ్యాలిడ్ అవుతుంది అని చెప్తుంది. అది ఇండియాలో చదివే డాక్టర్లకి, బయటికి వెళ్ళే డాక్టర్లు కూడా, బయటికి వెళ్ళి చదవాలనుకున్న వాళ్ళకి. సో ఇండియాలో వచ్చేసరికి మీకు ఆల్రెడీ ప్రొసీజర్ తెలుసు కాబట్టి ఎన్ఎంసీ వాళ్ళు నీట్ కండక్ట్ చేస్తారు, కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారు, సీట్స్ అలాట్ చేస్తారు, అన్ని ఇండియాలో ప్రొసీజర్ అంతా మీకు ఆటోమేటిక్గా ఆన్లైన్ ప్రాసెస్ కూడా అంతా సరిపోతుంది. సో ఈ అబ్రాడ్ వెళ్ళే పిల్లలకు కూడా కొన్ని రూల్స్ పెట్టిందండి. అంటే అక్కడ మన ఇండియా మనలాగా మెడికల్ కాలేజీలు ఉంటాయి కదా, మనం ఏంటంటే మనము ఆన్లైన్ కౌన్సిలింగ్ చేయడం ఉండదు కదా, ఏ కేటగిరీ బి కేటగిరీ. సో కాబట్టి అబ్రాడ్ వెళ్ళే పిల్లలకి ఏంటంటే కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ పెట్టింది. సో ఈ రూల్స్ ఫాలో అయితే మాత్రం ఆ డిగ్రీ వ్యాలిడ్, లేకపోతే 100% డిగ్రీ ఇన్వాలిడ్ అని పెట్టింది. అవే ఎన్ఎంసీ రూల్స్ అంటే మీరు మెడికల్ బోర్డులు ఇండియాలో మీకు రిజిస్ట్రేషన్ రావాలన్నా, ఇండియాలో డిగ్రీ వ్యాలిడ్ అవ్వాలన్నా, ఎంబీబీఎస్ అబ్రాడ్ వెళ్ళి చదువు. ఇండియాలో అనుకోండి మీకు ప్రొసెసర్ సేమ్, కౌన్సిలింగ్స్, రిజిస్ట్రేషన్లో తర్వాత కౌన్సిలింగ్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఏ కేటగిరీ బి కేటగిరీ అని ఇక్కడ మెడికల్ కాలేజీలు ఉంటాయి కాబట్టి. అదే బయటికి వెళ్ళే పిల్లలకి ఏంటంటే కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేసింది. ఆ రూల్స్ను ఫాలో అయితే మాత్రమే ఆ డిగ్రీ వ్యాలిడ్ అని చెప్తారు. ఏంటి ఆ రూల్స్ అంటే సార్, మనకి మీరు ఎంబీబీఎస్ అబ్రాడ్ ఇంతకు ముందు ఏంటంటే పాత రూల్స్ ఏం చెప్తాయంటే సార్, మీరు ఏదైనా కంట్రీ వెళ్ళండి, ఏదైనా యూనివర్సిటీ వెళ్ళండి, మా సంబంధం లేదండి, మీరు ఏ కంట్రీ వెళ్ళండి, ఏ యూనివర్సిటీ వెళ్ళండి, ఇండియా వచ్చి మాత్రం ఎఫ్ఎంసీ ఎంసీ ఎగ్జామ్ అంటారండి. ఇంతకుముందు పాత ఎంసీఐ ఉన్నప్పుడు. సో రైట్ అవ్వసరికి ఆ ఎంసీని క్యాన్సిల్ చేసి ఎన్ఎంసీ తీసుకొచ్చి నెక్స్ట్ ఎగ్జామ్ ఇంట్రొడ్యూస్ చేశారండి. ఈ నెక్స్ట్ ఎగ్జామ్ ప్రకారం ఏంటంటే మీరు ఇండియాలో చదివినా, అబ్రాడ్లో చదివినా, ఇండియాలో ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ, ఏ కేటగిరీ చదివినా ఖచ్చితంగా నెక్స్ట్ ఎగ్జామ్ రాస్తే మీకు ఎంబీబీఎస్ సర్టిఫికేట్. అది అబ్రాడ్ పిల్లలకి ఏంది, ఇంతకుముందు ఎంసీ అని ఉంది కదా, దాన్ని రీప్లేస్ చేసి నెక్స్ట్ ఎగ్జామ్ అని పెట్టారు. అంటే నెక్స్ట్ ఎగ్జామ్ ఇస్ ద కాంప్లెక్స్ ఎగ్జామ్. మీరు ఇండియాలో చదివినా, అబ్రాడ్లో చదివినా, ఈ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. సో ఇండియాలో మీరు నెక్స్ట్ ఎగ్జామ్ రాస్తేనే మీరు ఇండియాలో డిగ్రీ వ్యాలిడ్ అవుతుంది కాబట్టి, పాస్ అయితేనే. సో మీరు ఈ నెక్స్ట్ ఎగ్జామ్ రాయాలంటే ఫారెన్లో చదివించిన పిల్లలు కూడా నేను ఇప్పుడు చెప్పే రూల్స్ మాత్రమే అఫీషియల్గా ఫాలో అయితే మాత్రం డిగ్రీ వ్యాలిడ్ అవుతుంది, లేదంటే ఆ డిగ్రీ ఇన్వాలిడ్ అవుతుందని చెప్తున్నారు. ఏంటి ఆ రూల్స్ అంటే మీరు ఫారెన్లో చదివే పిల్లలు కూడా నెక్స్ట్ ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి మీరు ఇండియాలో చదివేలకు ఆటోమేటిక్గా ఇండియాలో ప్రొసీజర్ సేమ్ ఫాలో అవుతారు. ఫారెన్లో ప్రొసీజర్ ఉండదు కాబట్టి రూల్స్ ఫాలో అవ్వాలి. సో రూల్స్ ఫాలో అవ్వాలన్నప్పుడు కంపల్సరీ ఏమేమి రూల్స్ చెప్పున్నారంటే ఆ రూల్స్ 100% ఫాలో అయితే డిగ్రీ వ్యాలిడ్. ఏం రూల్స్? ఎంబీబీఎస్ ప్రోగ్రామ్ డ్యూరేషన్ గురించి చెప్పారండి. మినిమం 4.5 years డ్యూరేషన్ ఉండాలి, 12 months ఇంటర్న్షిప్ ఉండాలి. అంటే మొత్తం టోటల్ ఎంబీబీఎస్ 4.5 years, ఒక 1 year వరకు ఇంటర్న్షిప్, అంటే టోటల్ 5.5 years ఎంబీబీఎస్ ప్లస్ ఇంటర్న్షిప్ ఉండాలి. ఇది ఒక రూల్ కంపల్సరీ. మీరు వెళ్ళే కాలేజీలో మీరు మినిమం 5.5 years మినిమం ప్రోగ్రామ్ ఉండాలి. 4 years ఉన్నా 5 years ఉన్నా డిగ్రీ 100% ఇన్వాలిడ్. మినిమం 5.5 years ఎంబీబీఎస్ ప్రోగ్రామ్ ఉండాలి. మ్యాక్సిమం సరే 10 years దాటకూడదు. ఓకేనండి, మినిమం 5.5 years ఉండాలి. మీరు వెళ్ళి ఏ యూనివర్సిటీకి, ఏ కాలేజీకి చెక్ చేసుకోవాలి. 5 years ఉంటే డిగ్రీ ఇన్వాలిడ్, 5.5 years కింద ఎంత తక్కువ ఉన్నా. సో తర్వాత ఏంటి, ఈ ఎంబీబీఎస్ ప్రోగ్రాము ఇంటర్న్షిప్ మొత్తం ఒకే యూనివర్సిటీ, ఒకే కంట్రీలో చదవాలి. కొంతమంది మీరు జార్జియా ఒకటి, వియత్నాం ఒకటి, కిర్గిస్తాన్ ఒకటి ఏం చేస్తారు, మీరు అక్కడ కొంచెం చదువుకోండి, అటు నుంచి యూఎస్ఎంఎల్లో స్టెప్ 1 స్టెప్ 2 రాసి అటు నుంచి యూఎస్ వెళ్ళండి అని చెప్తారు. ఇక్కడ ఎంబీబీఎస్ చదవండి, అక్కడ ఇంటర్న్షిప్ చేయండి. కిర్గిస్తాన్ అనుకోండి, అక్కడ ఎంబీబీఎస్ చదువుకోండి, హాలిడేస్లో వచ్చి మీరు హైదరాబాద్లో ఇంటర్న్షిప్ చేసుకోమని చెప్తారు. ఆ డిగ్రీస్ ఇన్వాలిడ్. ఓకేనండి, కాబట్టి ఎంబీబీఎస్ ప్రోగ్రాము ఇంటర్న్షిప్ మొత్తం ఒకే యూనివర్సిటీ, ఒకే కంట్రీలో చేయాలి. మీరు ఒక యూనివర్సిటీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కిర్గిస్తాన్, జార్జియా వెళ్తారు, అక్కడ యూనివర్సిటీ నచ్చలేదు, కంట్రీ నచ్చలేదు, వేరే యూనివర్సిటీ, వేరే కంట్రీ వెళ్దాం అనుకున్నారు మధ్యలో, ఆ డిగ్రీ కూడా ఇన్వాలిడ్ అనమాట. మీరు ఒకసారి వెళ్తే, మీరు రిజిస్ట్రేషన్ ఒక యూనివర్సిటీలో అయితే అడ్మిషన్ లెటర్ వస్తే అక్కడే మీరు ఎంబీబీఎస్ ప్రోగ్రామ్ మొత్తం క్లియర్ చేసుకొని, ఇంటర్న్షిప్ క్లియర్ చేసుకొని రావాలి. లేదు మేము మధ్యలో అక్కడ యూనివర్సిటీ నచ్చలేదు, హాస్టల్ నచ్చలేదు, ఎడ్యుకేషన్ నచ్చలేదు, ఎన్ఎంసీ రూల్స్ ఫాలో లేదు అంటే మళ్ళీ వేరే యూనివర్సిటీ, వేరే కంట్రీ వెళ్తానంటే కుదరదు. మళ్ళీ ఫ్రెష్గా ఇండియా వచ్చి నీట్ ఎగ్జామ్ రాసుకొని అప్పుడు మళ్ళీ మీరు ఫ్రెష్గా ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవ్వాలి. అర్థమవుతుందా సార్? అంత స్ట్రిక్ట్గా ఉంటాయి ఎన్ఎంసీ రూల్స్ అనేది. అంటే ఎంబీబీఎస్ 4.5 ఎంబీబీఎస్ ప్లస్ ఇంటర్న్షిప్ ఒకే యూనివర్సిటీ, ఒకే కంట్రీలో చదవాలి. ఈ ఎంబీబీఎస్ ప్రోగ్రామ్ మొత్తం కూడా టోటల్ 1 year అంటే ఫుల్ ఇంగ్లీష్ మీడియం ఉండాలి. ఓకేనండి, టోటల్ 4.5 years ఎంబీబీఎస్, 12 months ఇంటర్న్షిప్. తర్వాత ఈ ప్రోగ్రామ్ అంతా ఒకే యూనివర్సిటీ, ఒకే కంట్రీలో చదవాలి. తర్వాత ఫుల్ ఇంగ్లీష్ మీడియంలో ఉండాలి.
తర్వాత వస్తారు సార్ మీరు ఏదైతే ఒక కంట్రీలో చదువుతున్నారో ఆ కంట్రీ నుంచి ఖచ్చితంగా లైసెన్స్ రిజిస్ట్రేషన్ మ్యాండేట్గా తేవాలి. లైసెన్స్ రిజిస్ట్రేషన్ తీసారాపైనా డిగ్రీ 100% ఇన్వాలిడ్. కొన్ని కంట్రీస్లో రిజిస్ట్రేషన్, ఇప్పుడు వియత్నాం ఉంది, లైసెన్స్ రిజిస్ట్రేషన్ ఎవరు? జార్జియా ఉంది, మీకు 9 సంవత్సరాల తర్వాత రిజిస్ట్రేషన్ లైసెన్స్ ఇస్తారు, ఆ డిగ్రీ కూడా చెల్లదు. కిర్గిస్తాన్ ఉంది, మీకు లైసెన్స్ టు ప్రాక్టీస్ ఎవరు? కంపల్సరీగా అక్కడ లైసెన్స్ టు ప్రాక్టీస్ అనేది మ్యాండేట్గా ఉండాలి. అంటే మీరు డాక్టర్ అయి ఉండాలి, అక్కడ వాళ్ళ ప్రజలకి మీరు వైద్యం చేసేటట్టు ఉండాలి, అంటే మీరు ట్రీట్మెంట్ ఇచ్చేటట్టు ఉండాలి. లేదు ఊరికి ట్రీట్మెంట్ లేకుండా ఓన్లీ చదువుకొని వస్తారంటే డిగ్రీ ఇన్వాలిడ్. సో కాబట్టి ఈ రూల్స్ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా అక్కడ మీరు అక్కడ డాక్టర్ రిజిస్టర్ అయ్యి ఉండాలి, అంటే అక్కడ మీరు ప్రాక్టీస్ చేసుకుని ఎలిజిబిలిటీ ఉండాలి, నెంబర్ 1. తర్వాత ఎంబీబీఎస్ ప్రోగ్రామ్ మొత్తం ఒకే యూనివర్సిటీ ఒకే కంట్రీలో చదవాలి. తర్వాత యూనివర్సిటీ ట్రాన్స్ఫర్స్ నాట్ వ్యాలిడ్. నేను చెప్పాను కదా, ఒక 1 year 2 years అక్కడ చదివేసి అక్కడ యూనివర్సిటీ నచ్చలేదు, కాలేజ్ నచ్చలేదు, వేరే కంట్రీ వేరే యూనివర్సిటీ వెళ్తారంటే డిగ్రీ ఇన్వాలిడ్. సో మీకు అర్థమైంది కదా సార్, ఎంబీబీఎస్ ప్రోగ్రామ్ 4.5 years ఉండాలి, ఇంటర్న్షిప్ 12 months ఉండాలి, ఇది మొత్తం ఒకే యూనివర్సిటీ ఒకే కంట్రీలో చదవాలి. ఈ ఎంబీబీఎస్ ప్రోగ్రామ్ మొత్తం ఫుల్లీ ఇంగ్లీష్ మీడియంలో ఉండాలి. తర్వాత వచ్చేసరికి ఖచ్చితంగా ఆ కంట్రీ నుంచి లైసెన్స్ రిజిస్ట్రేషన్ ఖచ్చితంగా ఉండాలి, అక్కడ ప్రాక్టీస్ చేసుకుని ఎలిజిబిలిటీ ఉండాలి, లేదంటే డిగ్రీ ఇన్వాలిడ్. సో ఇవన్నీ ఎన్ఎంసీ రూల్స్ అండి. ఈ ఎన్ఎంసీ రూల్స్ ఏ విధంగా చెక్ చేయాలంటే మనకి ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అని మన ఎన్ఎంసీ వాళ్ళు ఇస్తారు. మన ఎన్ఎంసీ వాళ్ళు మీరు అప్లై చేసుకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే మీరు ఏదైతే కంట్రీ వెళ్దాం అనుకుంటారో, కిర్గిస్తానో జార్జియానో, ఆ కంట్రీ రూల్స్ ఫాలో అవుతుందో లేదో అఫీషియల్గా చెక్ చేసి మీకు ఎన్ఎంసీ వాళ్ళు ఒక డాక్యుమెంట్ ఇస్తారు, ఆ కంట్రీ ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుందా లేదని. వన్స్ ఫాలో అయింది అనుకోండి, మీకు ఆ డాక్యుమెంట్ క్లియర్గా ఉంటుంది. ఫాలో అయిపోతే డాక్యుమెంట్ ఎవరు. కాబట్టి కంపల్సరీ మీరు ఏ కంట్రీ వెళ్ళే ముందైనా మన ఎన్ఎంసీ వాళ్ళని అడిగితే వాళ్ళే కదా రేపు డిగ్రీ వ్యాలిడే కదని చెప్పేది. వాళ్ళు ఆ కన్సర్న్ మీరు ఏదైతే కంట్రీ అనుకుంటున్నారో ఆ కంట్రీ ఎంబసీలో అప్లై చేసి మీకు డాక్యుమెంట్ పంపిస్తారు. ఆ డాక్యుమెంట్ ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలి. దాన్నే ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటారు. ఈ ఎన్ఎంసీ రూల్స్ అఫీషియల్గా ఫాలో అవుతుందో లేదో చెక్ చేసుకోవడానికి. ఓకేనండి, కంపల్సరీగా వచ్చేసరికి ఎన్ఎంసీ రూల్స్ అఫీషియల్గా ఫాలో అవుతున్నట్టు ఖచ్చితంగా మీరు ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ కలెక్ట్ చేసుకోవాలి. ఈ రూల్స్ అన్ని మీకు ఎంబీబీఎస్ ప్రోగ్రామ్ ఎన్ని సంవత్సరాలు 4.5 years ఉందా లేదా, 12 months ఇంటర్న్షిప్ ఉందా లేదా, ఫుల్ ఇంగ్లీష్ మీడియం కాదా, ఒకే యూనివర్సిటీ ఒకే కంట్రీలో చదువుతున్నారు లేదా, ఎంబీబీఎస్ ప్రోగ్రామ్ ఇంటర్న్షిప్ అంతా అక్కడ లైసెన్స్ రిజిస్ట్రేషన్ వస్తుందా లేదా, ఇవన్నీ చెక్ చేసుకొని మీకు పంపిస్తారు ఎన్ఎంసీ వాళ్ళు. ఆ ఎన్ఎంసీ వాళ్ళ నుంచి డాక్యుమెంట్ లేకుండా మీరు ఏ కంట్రీ ఏ యూనివర్సిటీ అయినా డిగ్రీ 100% ఇన్వాలిడ్ అవుతుంది. ఓకేనండి, మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా క్వరీస్ ఉన్నా జస్ట్ కాంటాక్ట్ ఆన్ బిలో వాట్సాప్ నెంబర్స్. రైట్ నౌ సరికి మీకు రష్యాలో టాప్ ఎండ్ యూనివర్సిటీ ఆల్ ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అయ్యే నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ, ఫెడరల్ యూనివర్సిటీ అడ్మిషన్స్ రైట్ నౌ ఓపెన్ అయినాయి. ఎవరైనా రిజర్వ్ చేసుకోవాలంటే చేసి పెట్టుకోండి. ఓకేనా, మీరు టైం అయితే వేస్ట్ చేసుకోవద్దు, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేసి పెట్టుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా క్వరీస్ ఉన్నా జస్ట్ కాంటాక్ట్ ఆన్ బిలో వాట్సాప్ నెంబర్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.